గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందర రామిరెడ్డి గారు, లాస్ట్ 6 monthsగా చూస్తే నిఫ్టీ 50 0 రిటర్న్స్ ఇచ్చింది కదా. సో దాంట్లోనే అంటే విత్ ఇన్ నిఫ్టీ 50లోనే కొంచెం బెటర్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి. లాస్ట్ 6 months నుంచి నిఫ్టీ రిటర్న్స్ 0 అండి. నిఫ్టీ వరకు అంటే నాట్ ఓన్లీ 6 months, మనం కనుక చూసుకున్నట్టే అక్టోబర్ 21st నుంచి అంటే ఇంకో 4 months అయితే 2 years అండి. రిటర్న్స్ 0 లాస్ట్ 2 years నుంచి నిఫ్టీలో. ఓకే, అంటే వీటిలో కానీ మనం చూసుకుంటే పర్టికులర్ లాస్ట్ 6 monthsలో ఆటోమొబైల్ ఈజ్ లీడింగ్ అండి లాట్. అంటే ఈ డేటా క్లియర్గా చెప్తుంది ముందు రోజుల్లో ఎలాంటి సెక్టార్స్ లీడింగ్లోకి రాబోతుంది అనేది. ఇట్స్ క్లియర్గా ఫినాన్స్, ఆటోమొబైల్స్ అండ్ FMGC ఈ 3 లీడింగ్కి వస్తాయని క్లియర్గా చెప్తుంది పర్టికులర్గా. అండ్ ఆ టాటా మోటార్స్ అండి అల్టిమేట్గా 36% రిటర్న్స్ లాస్ట్ 6 months, 36% రిటర్న్స్. అది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. నెంబర్ 2 బజాజ్ ఆటో అండి 33% రిటర్న్స్. అండ్ నెంబర్ 3 ITC అండి 27% రిటర్న్స్ ITC నెంబర్ 3లో ఉంది. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ 15%. అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 12%. అంటే బేసికల్గా పవర్ సెక్టార్స్ బాగా లీడింగ్లోకి వచ్చేస్తుంది, FMGC లీడింగ్లోకి వస్తుంది, అండ్ ఇది ఆటోమొబైల్ లీడింగ్లోకి వచ్చేస్తుంది ఇవన్నమాట అవి. అండ్ వర్స్ట్కి వచ్చింది అంటే అదానీ ఎంటర్ప్రైజ్. అఫ్కోర్స్ అదానీ ఎడెన్ రిపోర్ట్ తర్వాత ఫిబ్రవరి నుంచి బాగా డౌన్ అయిందండి. బట్ స్టిల్ రికవర్ అవుతుంది అవి కూడా. అవి అయితే 38% డౌన్లో ఉన్నాయండి అదానీ ఎంటర్ప్రైజెస్. అంటే IT మొత్తం డౌన్ అయిపోయింది. ఆల్ IT స్టాక్స్ లిటరల్లీ నెగిటివ్ అనమాట. అంటే పర్టికులర్గా ఇన్ఫోసిస్ రిజల్ట్ వచ్చి వర్స్ట్కి వచ్చిన తర్వాత సింగిల్ డేకే అది 12% డ్రాప్ అయింది కాబట్టి అది 17% డ్రాప్ తోటి అది సెకండ్ వర్స్ట్ స్టాక్గా ఉంది ఇన్ఫోసిస్. తర్వాత అదానీ పోర్ట్స్ -16%, అండ్ సిప్లా -13, అండ్ UPL -12, అండ్ హిండల్కో -10. సో ఈ డేటా మనం చూసుకున్నట్టయితే క్లియర్గా విన్నర్స్ ఎక్కువ మంది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అండ్ లూజర్స్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్. ఈసారి సర్ప్రైజింగ్ ఏంటంటే లీడింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో రిలయన్స్ -5% లాస్ట్ 6 months రిటర్న్స్, అండ్ HDFC బ్యాంక్ -3% లీడింగ్. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఎక్కువ అవును 0 రిటర్న్స్. అవును 0 రిటర్న్స్. అండ్ TCS -1, అండ్ ఇన్ఫోసిస్ -17. ఇండియా 4 బిగ్గెస్ట్ కంపెనీస్ ఇవి. సో ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్ ఉన్నాయి లాస్ట్ 6 months వచ్చేసి. అందుకని నెక్స్ట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే కనుక నిఫ్టీ ఇవి ఎక్కువ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ పర్టికులర్గా HDFC బ్యాంక్ అయితే గత 2 years నుంచి కంప్లీట్గా సైడ్ మార్కెట్లో ఉందండి. అంటే రీసెంట్ మెర్జింగ్ నెక్స్ట్ మంత్ అయిపోద్ది కాబట్టి న్యూస్ ఒకసారి పర్ఫార్మెన్స్కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రిజల్ట్ పరంగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్. అంటే పర్టికులర్ HDFC బాగా గ్రో అవుతుంది. బట్ ఈ మెర్జింగ్ న్యూస్ తోటి అది స్ట్రక్ అయిపోయింది అనమాట. బట్ నెక్స్ట్ మంత్ తోటి ఆ ఇష్యూ కూడా క్లియర్ అయిపోద్ది కాబట్టి అది మార్కెట్ లీడింగ్లో తీసుకుంటుంది అనుకుంటా. ఈవెన్ రిలయన్స్ కూడా లాస్ట్ 6 months కాంట్రిబ్యూషన్ ఏం లేదు నిఫ్టీకి. కాబట్టి ఇది IT ఒకటి మాత్రమే ఇంకో డల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకో couple of months వరకు కూడా. ఎప్పుడైతే అమెరికాలో నుంచి క్లారిటీ వస్తుందో అప్పుడే IT పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈసారి సర్ప్రైజ్ రిజల్ట్స్ అంటే టాటా మోటార్స్ అండి. అంటే బయటకు చెప్పుకోవడానికి ఫండమెంటల్గా చాలా పెద్ద కంపెనీస్. రైట్, ఎస్ రైట్. బట్ గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా టెంపరీగా ఉండే సెంటిమెంటల్ బేస్గా తీసుకొని పర్ఫార్మెన్స్ ఉంటుంది తప్ప కంపెనీ ఎంత ఫండమెంటల్ సౌండ్ అయినా సరే అది పర్ఫార్మెన్స్ చేయాలని అనే అర్థం ఏం లేదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు హ్యూజ్ క్వాంటిటీ బై చేస్తే అవి మూవ్ అవుతాయండి, అంతే తప్ప ఫండమెంటల్ తీసుకుని వ్యాక్యూమ్లో అవి మూవ్ అవ్వవు. కంపెనీ పెద్ద కంపెనీ 100 సంవత్సరాల నుంచి ఉంది, 150 సంవత్సరాల నుంచి ఉంది, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు అవి. అంటే వాళ్ళు ఎప్పుడైతే వాల్యుయేషన్ పాయింట్లో తక్కువ రేటుకి వచ్చే మంచి హాట్ సెక్టర్ పట్టుకుంటారు. ఇప్పుడు పవర్ ఉందనుకోండి, ముందు రోజుల్లో హ్యూజ్ డిమాండ్ రాబోతుంది సెక్టర్ అది. ఎందుకంటే అందరూ స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు. అంటే ముందు రోజుల్లో ప్రీపెయిడ్కి వెళ్ళిపోద్ది పవర్ మొత్తం కూడా ఎంటైర్ ఇండియా. అది మంచి సెక్టర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆల్రెడీ మనం చార్ట్లు కానీ చూసుకుంటే NTPC కావచ్చు, పవర్ గ్రిడ్ చూసుకున్నా, పవర్ ఫైనాన్స్ కార్పొరేట్ చూసుకున్నా ఆల్ టైమ్ హై రెడీగా ఉన్నాయి బ్రేక్అవుట్ అవడానికి. అందుకని పవర్ సెక్టర్స్ గోయింగ్ టు రాకు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. అందుకని మనీ అంత తక్కువ రేటు తక్కువ పీక్ లోడ్ అవుతున్న వాటికి షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే IT 1 year లోలో ఉన్నా సరే స్టిల్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు TCS అనుకోండి 10 years హిస్టారికల్ పీ అది 25, అది స్టిల్ 28లో ఉంది ఇప్పుడు. అంటే ఇంకా పడాలి TCS. ఇన్ఫోసిస్ కూడా ఎక్స్పెన్స్లో ఉన్నాయి. అందుకని IT ఇంకా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎంతకంత. అంటే పవర్ ఇలాంటి ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లో పీఈ కాబట్టి, అంటే డిమాండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి. అందుకని కొత్త విన్నర్స్ బయటకు వస్తుంది నిఫ్టీలో నుంచి. పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయేమో స్లోగా ఉన్నాయి, అండ్ చిన్న ఏమో లీడింగ్లోకి వచ్చేస్తుంది. పర్టికులర్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కాన్సెప్ట్ తోటి టాటా మోటార్స్ ఎంత 1.5 lakh డెట్ ఉన్నా సరే
వీళ్ళు ఐపీఓకి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో టాటా టెక్నాలజీస్ని అప్పు తగ్గబోతుంది, సేల్స్ పెరగబోతుంది దాంతో ఇది ముందుకెళ్తా ఉంది. లాస్ట్ 6 monthsలో ఇది లీడర్ అయిపోయింది 36% రిటర్న్ తోటి. నెక్స్ట్ బజాజ్ ఆటో. సో ఆటోమొబైల్ బాగా లీడింగ్లో ఉంది. అండ్ పవర్ ఎన్టీపీసీ 10% ప్లస్, అండ్ ఓఎన్జీసీ ప్లస్ 9%, అండ్ ఎల్ఎన్టీ ప్లస్ 8%, ఐసర్ మోటార్స్ ప్లస్ 8%, అండ్ హీరో హోండా ప్లస్ 6%. అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ లీడింగ్లోకి వచ్చేస్తున్నాయి చిన్నగా ఆటోమొబైల్స్ మొత్తం. సో నెక్స్ట్ ఇయర్ ఆటోమొబైల్స్ అండ్ పవర్ అండ్ ఎఫ్ఎంజీసీ అండ్ ఫినాన్స్ ఇవి లీడింగ్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఐటీ మేబీ టేక్ బాగా టైం పట్టే ఛాన్స్ ఉంది ఈ డేటా ప్రకారం. ఓకే, సో ఓవరాల్గా నిఫ్టీ ఫ్లాట్ అయినా సరే కొంతమంది విన్నర్స్ ఉన్నారు, కొంతమంది లూజర్స్ ఉన్నారు. బట్ బిగ్ స్టాక్స్ ఇంకా మూమెంట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నిఫ్టీ ఆల్ టైమ్ హై రెడీ టు బ్రేక్అవుట్ కాబట్టి ఇప్పుడు రిలయన్స్ ఇలాంటి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఇలాంటి కనుక పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పర్టికులర్ బ్యాంక్ నిఫ్టీ 1 month నుంచి కన్సాలిడేట్ అవుతుందండి. అది కనుక బ్రేక్అవుట్ అయిందనుకోండి నిఫ్టీని ఈజీగా ఒక 500 నుంచి 1000 పాయింట్స్ ముందు తీసుకెళ్తాయి. సో మనం కపుల్ ఆఫ్ డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సార్. రైట్.